యూట్యూబర్ మొగోళ్ళు ఆడోళ్ళని చంపుతున్నారు, ఆడోళ్ళు మొగోళ్ళని చంపుతున్నారు. 4 నెలల గర్భిణి అంటనే పాపం. జగిత్యాల జిల్లాలో యూట్యూబర్ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. భార్యాభర్తల మధ్య మొదలైన చిన్న గొడవ కాస్త హత్యకు దారితీసింది. వివరాలకు వెళ్తే కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి 21 ఇయర్స్ అంటనే చిన్న పిల్ల. కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మీ ఇంట్లో మన్నువయ ప్రేమ వివాహం చేసుకుని భార్యను చంపుతారా? నిన్ను నమ్ముకొని అమ్మా నాన్నలను వదిలేసి బంధుగానాన్ని వదిలేసి రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళ అమ్మను కూడా వదిలేసి నీ మీద నమ్మకం కొద్దొస్తే భార్యను చంపితే ఇంకేముంటుందిరా ప్రేమలా? 2 ఏళ్ల క్రిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం మాదాపూర్ గ్రామంలోని వైష్ణవి తల్లి గారి ఇంట్లో ఉంటున్నారు. వీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ సైతం నడిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ జరగగా హరిబాబు 4 నెలల గర్భిణి అయిన వైష్ణవిపై కత్తితో దాడి చేసి గోడకు బాదడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు హరిబాబు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ చిన్న పిల్లలు కూడా ఈ ప్రేమ కాదు, ఇది కామంతో కూడుకున్న ప్రేమ. ఇది అలా ప్రేమ కనిపిస్తలేదు నాకైతే. ప్రేమ ఉన్నోడైతే అన్నీ సాక్రిఫై చేస్తారు. ఒక అమ్మాయి అన్నీ వదిలేసుకొని నీ దగ్గరికి వచ్చిందంటే మినిమం సాక్రిఫై అనేది ఉండాలి. ఆ సాక్రిఫై లేనిది ప్రేమ కామంతో కూడుకున్నది. అది ఘోరం. ఇగో భార్యపై పెట్రోల్ పోసిండంటాడు నవీను. జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణం. కట్టుకున్న భర్తే భార్యపై హత్యాయనానికి ఒడిగట్టాడు. ధర్మపురికి చెందిన నవీన్ రమ్య ప్రేమించి పెళ్లి చేసుకోవు. వీళ్ళది కూడా ప్రేమ పెళ్ళి. ఇట్లా తయారవుతుందిరా పోరగాళ్ళు. కొన్నాళ్ళ వీరి కాపురం సవ్యంగానే సాగింది. ఈ క్రమంలోనే నవీన్ భార్యపై అనుమానం పెంచుకోవడంతో తరచూ ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. దీంతో రమ్య తల్లిగారింటికి వెళ్ళి ఉంటుంది. కాగా సోమవారం రాత్రి భార్య ఇంటికి వెళ్ళిన నవీన్ ఒక్కసారిగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిండంట. ఈడు ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు, ఆ పోరుడు ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు. ఇట్లా తయారవుతుందిరా. వార్తలు బాధ అనిపిస్తున్నాయి.